ప్రార్థన చేసుకుందాం. దేవుని వైపు చూద్దాం. దేవుని వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధించే రీతిగా మన జీవితాల్లో ప్రభు యొక్క దినములో ప్రభు ఆశించినట్లుగా మనం బ్రతకాలన్నదే దేవుని యొక్క సంకల్పం. ప్రార్థన చేసుకుందాం. దేవుని వైపు చూద్దాం. ప్రేమ నమ్మకమైన ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధమైన యేసు ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఇప్పటి వరకు ఆరాధనలో మీ దాసుని నిలబెట్టుకుని, దేవా తండ్రి, మీరు మా ప్రియుడవు. దేవా తండ్రి, మిమ్మల్ని ఎంతైనాను ఆరాధించడానికి మమ్మల్ని యోగ్యులుగా ఎంచిన దేవుడవు. అలాగున సంఘముగా కలిసి మిమ్మల్ని కొనియాడే ధన్యత మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చారు. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రభువా, మా దేవా, మీరు మా మధ్యలో ఉంచుతూ వచ్చిన మీ శరీరాన్ని, మీ రక్తాన్ని మేము తిని త్రాగటానికి ముందుగా మమ్మల్ని మేము పరిశీలించుకుని పరీక్షించుకున్న వారమై, తద్వారా ప్రభా యోగ్యమైన రీతిలో మీ బలలో చేయి వేసే బిడలముగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాం. మా ప్రభువా, మా దేవా, చేరవచ్చిన ప్రతి బిడ్డ ఏదో ఆశతో, ఏదో అక్కరతో, ప్రభా తృష్ణతో వచ్చి ఉంటారు మీ సన్నిధికి. మీరు ఎరుగుదురు వారి యొక్క వాంఛనేంటో. మీరు ప్రభువా తండ్రి ప్రతి ఒక్కరికి పంచి ఇవ్వగలిగిన దేవుడు అని మేము ప్రభువా తలంచుతూ ఆశిస్తూ మీ వైపు చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభువా, మరి అయోగ్యుని నన్ను కూడా కొద్ది సమయం మీ యొక్క మాటలతో నింపండి, బలపరచండి. సంఘం యొక్క క్షేమాభివృద్ధి నిమిత్తమై దేవా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ఆత్మతో నింపి మీరు మహిమ పొందవలసింది కోరుకుంటూ స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రత్యేకంగా దేవుని మాటలు అందించడంలో దేవుడు నాకు ఇస్తూ వచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి దేవుని మొట్టమొదటిగా స్తుతిస్తున్నా. ఒకానొక రోజున ఒక సంఘంలో ఒక సంఘ కాపరి ఇలాగూ అడుగుతూ వచ్చాడు విశ్వాసుల్ని. ఏమనంటే విశ్వాసులందరినీ అడిగాడు, ఒకవేళ దేవుడే దిగి వస్తే మీ మధ్యలోనికి మీరేం కోరుకుంటారు? కోరుకుంటారు కదా, ఏదో ఒకటి కోరుకోవాల్సిందిగా. దేవుడే దిగి వస్తే మన మధ్యలోనికి మీరేం కోరుకుంటారు అని ప్రశ్నించాడు వాళ్ళ మధ్యలో. బహుశా వాళ్ళందరూ కూడా ఇలా చెప్తా వచ్చారట. కొందరేమో అన్నా, లేకుంటే అయ్యగారు ధనవంతుడు అవ్వాలని కోరుకుంటాను ఒకరు చెప్తే, మరొకరు నువ్వేమవ్వాలనుకుంటున్నావంటే, కొంతమంది నేను దేశాన్ని పాలించే ఒక రాష్ట్రపతినో, చీఫ్ మినిస్టర్నో, లేకుంటే ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని మరి కొంతమంది ఎక్స్ప్రెస్ చేసినట్లుగా చెప్తారు. ఒకవేళ విద్యార్థులను అడిగితే ఏమంటారు? అన్న మేము టాప్ పొజిషన్లో స్టడీస్లో ఉండే విధంగా ఉండాలని కోరుకుంటాం. అలాగే ఇలా మధ్యలో కూర్చున్న ఒక మోజేస్ గారు పక్కనే ఉన్నాయంట. అన్న తమ్ముడు నువ్వేం కోరుకుంటున్నావు అంటే ఆయన సమాధానం ఇచ్చాడంట, అన్న నేను కోరుకుంటాం కాదు కానీ దేవుడు నా నుండి ఏం కోరుకుంటున్నాడో ఆలోచిస్తూ ఉన్నాను అన్నాడు. కాబట్టి మనం కోరుకునేది కాదు, దేవుడు మీ నుండి నా నుండి ఏం ఆశిస్తూ ఉన్నాడు అన్నది మనం నేర్చుకోవాలి. దాన్ని మనం గుర్తించగలిగితే, చేయగలిగితే మనం కోరుకునే అన్నీ కూడా మన జీవితంలో సమకూడతాయి. దేవుడే సమకూరుస్తాడు. కాబట్టి మనందరం కూడా మరి గుర్తు చేసుకుంటున్నటువంటి విషయాల్లో బైబిల్లో కూడా ఇలాంటి దేవుడు కోరుకున్న వ్యక్తులు కూడా ఉన్నారు. దేవుడు ఆశించాడు వాళ్ళ నుండి. నిజమే, ఒకవేళ మనం బైబిల్లో ఒక పర్టికులర్ వ్యక్తిని గురించి జ్ఞాపకం చేసుకుంటే, యోబుని గుర్తు చేసుకుంటే టోటల్గా తన లైఫ్ మీద 1 or 2 సెంటెన్స్ మనకు అర్థమైపోతాయి. యథార్థవంతుడు అని చెప్పేస్తాం శ్రమల్లో.
అలాగే ఒకవేళ మనం అబ్రహామును గుర్తు చేసుకుంటే నేషన్ ఆఫ్ ద ఫాదర్ అని గుర్తు చేసుకుంటాం. ఒకవేళ ఇంకా మనం అలా ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు యెహోషువను గుర్తు చేసుకుంటే ఏమని గుర్తుకొస్తుంది? ద గ్రేట్ వారియర్. అందుకని చరిత్రలో ఇంకెవరో ఆయన చేసిన కార్యం ఎవరు చేయలే. సూర్యచంద్రుల్ని ఆపేశాడు. ఒకవేళ మోషేని గుర్తు చేసుకుంటే గొప్ప నాయకుడు. సో ఈ రోజున మీ మధ్యలోనికి మోషే గురించి తీసుకురావాలని ఇష్టపడతా ఉన్నాం. మోషే ఒకవేళ నాయకుడు అనే మాట చూస్తే, నాయకుడు అనగానే పురుషుల్ని ఆలోచించుకోని అవసరం లేదు, స్త్రీలు కూడా నాయకులు అందరూ ఉన్నారు, లీడర్స్. సో వరల్డ్ వ్యూ లీడర్స్ ఉన్నారు, వరల్డ్ వ్యూ లీడర్స్ ఉన్నారు. వాక్యపు వెలుగులో నాయకులు ఉన్నారు, లోకంలో నాయకులు ఉన్నారు. కానీ ఈ మాటలను మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు 3 రకాలుగా ఉంటారంట ఈ వ్యక్తులు. కొంతమంది నాయకులు అనేవాళ్ళు ఎలా ఉంటారంటే ఇమ్మూవబుల్ పీపుల్, కదలనటువంటి నాయకులు. మూవబుల్ పీపుల్, కదిలే నాయకులు. సమ్ మేక్ అదర్స్ మూవ్, కొంతమంది ఇతరులను కదిలిస్తారు. ఈ కేటగిరీలోకి మరి మీరు దేనికి ఎందుకు వస్తారో నాకు తెలియదు. కదిలే నాయకులు, కదల నాయకులు కొంతమందిని కదిపిస్తారు, మూవ్ చేస్తారు. కాబట్టి ఎలా ఉండాలని మనం కోరుకుంటున్నాం అన్నది ఒకవేళ ఆలోచన చేస్తే ఈరోజు మీ మధ్యకు ఒక చిన్న టాపిక్తో నాకు ఇచ్చిన దేవుని యొక్క తలంపును బట్టి మీ మధ్యకి వచ్చానమాట. ఏంటి అని ఆలోచన చేస్తే రండి, నిర్గమాకాండంలో 3వ అధ్యాయము అక్కడ నుంచి 3-4 అధ్యాయాల్లో కొన్ని మాటలు మీ ముందుకు తీసుకురావాలని ఇష్టపడతా ఉన్నాం. నిర్గమాకాండం 3వ అధ్యాయం కాడ నుంచి చూస్తే కనుక అక్కడ మనకందరికీ తెలిసిన భాగమే, చాలాసార్లు విన్నటువంటి వాక్యాలే అయినప్పటికి కూడా ఈ విధంగా సో ఈ 3-4 అధ్యాయాల్లోనికి ఒక అంశాన్ని మీ ముందు పెట్టాలని ఇష్టపడతా ఉన్నా. అది ఏంటి అని అనగా చూస్తే రెడీ టు రిడీమ్, విడిపించుటకు సిద్ధపడు. రెడీ టు రిడీమ్, విడిపించడానికి సిద్ధంగా ఉండాలి. ఎవరు విడిపించాలి, ఎవరిని విడిపించాలి అన్నది ప్రశ్నలు వేసుకుంటే చాలా వస్తాయి. సో కాబట్టి ఇక్కడ చూడండి, అందుకనే ఒకవేళ ఈ మాటల్లో 3వ అధ్యాయంలో నుంచి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు తనకు ప్రత్యక్షం అయినటువంటి సందర్భం మనకు అక్కడ అర్థమవుతూ ఉంది. 5 రకాలైనటువంటి అబ్జెక్షన్స్ టోల్డ్ బై ద మోజెస్. 5 రకాలైనటువంటి అబ్జెక్షన్ చెప్తూ వచ్చాడు. అందుకనే ఎందుకు అలా చెప్తా వచ్చాడని చూస్తే కనుక మొట్టమొదటిగా దేవుడికి తెలుసు మోషే గురించి. అందుకే మనం చాలాసార్లు గాడ్ నోస్ అబౌట్ అవర్ ప్రొఫైల్. ప్రొఫైల్ అంటే మనకున్నటువంటి, మీరు జాబ్కి వెళ్ళేటప్పుడు మీ ప్రొఫైల్ పంపించండి అని అంటారు కదా, మీ క్వాలిఫికేషన్, మీ స్కిల్స్, మీకున్నటువంటి ఎక్స్ట్రా ఎడ్యుకేషన్, ఇదంతా చూస్తాం. దేవుడికి తెలుసు మోజేసుకున్నటువంటి ప్రొఫైల్ ఏంటో. ఐగుప్తులో సకల విద్యలను నేర్చుకున్నవాడై, చూడండి అక్కడ ఆ మాట రాయబడుతూ ఉంటుంది. అపోస్తల కార్యము 7వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట రాయబడింది. అపోస్తల కార్యం 7వ అధ్యాయం 22వ వచనం, మోషే ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించి మాటలయందును కార్యములయందును ప్రావీణుడై ఉండెను అనే మాట రాయబడింది. సో ఈయనకున్నటువంటి అన్ని ఐగుప్తులో ఉన్నటువంటి ఆల్ కైండ్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ కానీ స్కిల్స్ కానీ నేర్చుకున్న వ్యక్తి. అందుకనే ప్రొఫైల్ అన్న. దేవుడు మరి ఈ వ్యక్తిని పిలిచినప్పుడు చూడండి, అక్కడ మాట చూస్తే కనుక ఇలాంటి ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తికి, అంటే క్వాలిఫికేషన్స్ ఉంటేనే పిలుస్తాడా,
అంటే కాదు. ఇలాంటి వ్యక్తి దగ్గరికి ఈ సందర్భంలో చూస్తే మనకి ఏమని రాయబడతా వస్తుందంటే 8వ వచనం చదువుతాను చూడండి. 8వ వచనం 3వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెర్జీయులకు, హివ్వీయులకు, మొయాబీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. సో అందుకనే దేవుడే దిగి వస్తే అనే మాట మీ ముందుకు తీసుకొచ్చా. వై గాడ్ కేమ్ డౌన్ టు మోసెస్? ఏం చూసుంటాడు, దేన్ని బట్టి ఆయన దగ్గరికి రావాల్సి వచ్చింది అనేది మనం ఆలోచన చేస్తే కనుక మోసెస్ చాలా మనం అనుకున్నట్లుగా హీఈస్ ఎ వెరీ గుడ్ లీడర్ అండ్ ఈజ్ ఎ బాక్సర్ ఆల్సో. కిక్ బాక్సర్ కదా, ఒక్క దెబ్బ చంపేసి ఇసుకలో బాధ పెట్టేశాడు. చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. సో కాబట్టి ఎందుకు దేవుడు ఇతని దగ్గరికి వచ్చాడంటే నేనేమనుకున్నానంటే ఒక వ్యక్తి దగ్గరికి మనం రక్షణ పొందటానికి గాను మనం ఎలా వచ్చాం దేవుని దగ్గరికి అంటే క్లియర్గా రాయబడతా వచ్చిన మాట ఏంటంటే పర్టికులర్గా యోహాను సువార్త 6వ అధ్యాయంలో 44వ వచనం తర్వాత 46వ వచనంలో క్లియర్గా రాయబడతా వస్తుంది. చూస్తారా? యోహాను సువార్త 6వ అధ్యాయము 44వ వచనంలో నేను చదువుతున్నాను. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే కానీ ఎవడూ నా యొద్దకు రాలేడు. అలాగే 65వ వచనంలో మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపకుంటే ఎవడనూ నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పుచున్నాను. సో దేవుని దగ్గరికి ఎవరు వచ్చారు? దేవుడే వచ్చాడా? దేవుని దగ్గరికి మోషే వచ్చాడా? మోషే వచ్చాడు కదండి. ఆ వెలుగును చూసి ఆ పొద మండుతూ ఉన్నటువంటి ఆ సందర్భాన్ని చూసుకుని సో ఆ తట్టు వెళ్ళినట్లుగా చూస్తాం. సో దేవుని దగ్గరికి రావటానికి దేవుడు ఆకర్షించుకోకపోతే 2 మాటలు ఉన్నాయి. దేవుడు ఆకర్షించుకోకపోతే, దేవుడు కృపనివ్వకపోతే ఎవడు నా యొద్దకు రాలేడు అని. సో మనందరం రక్షించబడినటువంటి మనందరం కూడా దేవుడు మనల్ని ఆకర్షించుకున్నాడు. ఆ ఆకర్షణ ద్వారా మనం రక్షించబడ్డాం. అంతకు మించిన గొప్పతనం మనలో ఏమీ లేదండి. అందుకని ఎందుకు వచ్చాడు అంటే కనుక రక్షించుకున్నాడు, మంచిది. కానీ కారణం ఏంటి? చాలామంది కోట్ల జనాభాలో కొద్దిమంది అయినటువంటి వారిని దేవుడు పర్టికులర్గా ప్రత్యేకంగా ఎందుకు రక్షించుకున్నాడు అంటే బహుశా దేవుడు ఏదో ఆశించి వాళ్ళ దగ్గరికి వచ్చి ఉండాలి, వాళ్ళ నుండి ఏదో కోరుకుని ఉంటాడు. మోషే దగ్గర ఏం కోరుకుని ఉంటాడంటే కనుక ఒకవేళ దిగి వచ్చినప్పుడు నేను ఈ విధంగా ఆలోచిస్తూ వచ్చా, దేవా నువ్వు మోషే దగ్గరికి రావడంలో ఏంటి ఉద్దేశం ఏంటి అన్నప్పుడు ఒకవేళ చాలామంది వ్యక్తులు ఉన్నారు, కానీ మోషేను కోరుకుంటంలో ఆయన దేవుని కోసం ప్రత్యేకంగా బ్రతుకుతూ ఉన్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ ఏదన్నా బాధ్యత ఇస్తే స్వీకరించడానికి ఇష్టపడే వ్యక్తి. నెంబర్ 3, ఒకవేళ ఆయన దేవుని దృష్టిలో యోగ్యునిగా కనబడ్డాడు, యోగ్యునిగా ఎంచబడ్డాడు. 4వ మాటలో చూస్తే వినటానికి సిద్ధ మనసు కలిగిన వాడు, ఒకవేళ దాన్ని పని చెప్తే చేయటానికి ఇష్టపడేవాడు. ఈ కోణంలో ఒకవేళ దేవుడు ఇలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్తే నాకేమైనా ఉపయోగపడతాడు, నా ప్రజల కొరకై జీవించగలిగిన ఒక నాయకుడు నాకు కావాలి అనేటువంటి సంకల్పంలో ఆయన దిగి వచ్చెను అనే మాట 8వ వచనం చూస్తాం. వారిని విడిపించడానికి నేను దిగొచ్చాను దగ్గరికి. దేవుడు దిగిరావటం అంటే మామూలు విషయం కాదు కదండి. ఒకవేళ ఆయన ఆ దినాల్లో ఆ వెలుగు వలె ఆయన దహించు అగ్ని వలె ఉన్నాడు, పొద అక్కడ మండుచు ఉన్నది, కాల్టలేదనే సందర్భం మనకు ఉన్నది. ఇప్పుడు ఆయన అక్కడ దిగొస్తే ఇప్పుడు మన జీవితంలోనికి ప్రత్యక్షంగా ఆత్మస్వరూపం దేవుడే దిగి వచ్చాడు.
ఆయన మనలో జీవిస్తూ ఉన్నాడు. మన నుండి ఇదే ఆశించుంటాడు అని అనుకుంటున్నాను. కాబట్టి చాలాసార్లు ఎవరిని పిలుచుకుంటాడా అంటే కనుక నేను ముందే అని చెప్పాను, ప్రొఫైల్లో ఉన్న క్వాలిఫికేషన్స్ బట్టి కాదండి. చాలాసార్లు బిజీగా ఉన్నటువంటి వాళ్ళని అంతకంటే పిల్లడు అనుకోమాకండి. బైబిల్లో ఎక్కడ చూసినా ఎలాంటి ప్రజల్ని ప్రభు కొరకై తన సేవ కోసం, తన పని చేయటం కోసమో లేకుంటే తను ప్రకటించడం కోసం ఎవరిని పిలుచుకున్నాడో తెలుసా? సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను. మోషే 40 సంవత్సరాలు గొర్రెల పని చేసుకుంటూ బిజీగా ఉన్నాడు కదా. అలాగే గిద్యోను కూడా తను ఏం కొట్టుకుంటున్నాడు? దుల్లగొట్టుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో దేవుడు తను దర్శించినట్లు చూస్తాం. అలాగే శామ్యూయల్ కూడా టబర్నెకల్లో ఉండి దేవుని సేవ చేస్తూ ఉన్నప్పుడు దేవుని పిలుపు వచ్చింది. అలాగే డేవిడు గొర్రెల గురించి కేర్ తీసుకుంటున్నటువంటి సందర్భంలో, అలాగే అపోస్తులు కూడా వారు ఫిషింగ్లో దే ఆర్ బిజీ. సో సచ్ కైండ్ ఆఫ్ ద బిజీ పీపుల్ గాడ్ ఇన్వాల్వ్డ్. మేము బిజీ అని అంటానికి వాళ్ళనే పిలుస్తాడు. బహుశా మేము అనుకోవచ్చు, దేవుడు మన జీవితంలో పిలుపు అంటే పూర్తికాల సేవ అనుకోమాకుండా సుమా అనుకుని చాలామంది దేవుడు ఎక్కడ పిలుస్తాడో అని ఒక ఆయన చెప్తాడనమాట. గట్టిగా హృదయం మీద చేయబెట్టుకుని, ప్రభువా ఇప్పుడు కాదు, వేరే వాళ్ళతో మాట్లాడు అన్నట్టుగా ఉంటారు. దేవుడు మన జీవితాల్లో మొట్టమొదటిగా మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే కనుక, ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు దిగి వచ్చాడు. ఎందుకు దిగి వచ్చాడు? ఒక పర్పస్ ఉంది. ఆయన రక్షించుకోవడంలో, ఆయన దగ్గరికి రావటంలో ఒక ఉద్దేశం ఉందనేది చెప్పబడుతూ వస్తుంది. సో వాటిల్లో నుంచి ఒక 5 విషయాలు మీ ముందు ఉంచాలని ఇష్టపడతా ఉన్నా. రండి చూద్దాము. 11వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, 10-11వ వచనం చదువుతారు. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలనని. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు, ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా. ఇప్పుడు ఇక్కడ చూడండి, అందుకనే 5 అబ్జెక్షన్స్, అబ్జెక్షన్ ఓవర్ రూల్. 5 విషయాలు మీతో ముందు ఉంచుతాను. ఎందుకు ఇంతగా దేవుడు తన కోసము దిగి వచ్చాడు అంటే కనుక, మొట్టమొదటిగా మోషే, నీతో నాకు చాలా పని ఉంది, నువ్వు తప్ప మరొకరు కనపడలా నాకు. నీ జీవితం ద్వారా ఆ గొప్ప నా ప్రజలైనటువంటి వారు ఎలా ఉన్నారో తెలుసా వాళ్ళ జీవితాలు అక్కడ చెప్తా వస్తున్నాడండి. ఎన్నో వచనం చూడండి, 8వ వచనంలో అక్కడ పైన మనం చూస్తే కనుక 7వ వచనం కింద భాగంలో ఏమని రాయబడతా వచ్చింది? మరియు యెహోవా ఇట్లా, నేను ఐగుప్తులో నున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమ్ము కష్టపెట్టే వారిని బట్టి వారు పెట్టిన మొర వింటిని, వారు దుఃఖములు నాకు తెలిసేయున్నవి. కారణము ఏంటి అంటే గనక, దేవుడికి ఎంత ప్రేమ చూడండి. నా ప్రజలు మొర పెడుతున్న మొర, వాళ్ళని పెడుతున్నటువంటి కష్టాలు, వారు నిట్టూర్పులు నాకు నా వద్దకు వచ్చాయి. వారి సమస్యకి పరిష్కారం ఎవరు ఇవ్వగలరంటే కనుక, ఇదిగో నువ్వు ఒక్కడవే అనే మాట బహుశా దేవునికి అయి ఉండొచ్చు. అందుకనే నేను ఫరో యొద్దకు పంపిస్తాను అన్న మాటలో చూస్తే కనుక ఏమర్థం అవుతుంది అని అంటే, ఆ మాట ఏమన్నా తెలుసా? పంపించడానికి వచ్చినప్పుడు చిన్న ఒక మాట ఉపయోగిస్తాడు. 11వ వచనంలో, నేను అతను తోడుకొని పోవుటకు ఎంతటి వాడును. ఆ ఇశ్రాయేలు ప్రజల యొద్దకు వెళ్ళటానికి, ఫరో యొద్దకు వెళ్ళటానికి, ఆ ప్రజల లక్షల ప్రజలను తీసుకురావటానికి మొట్టమొదటి మాట ఏంటంటే అన్ఫిట్. దాన్ని ఎంతటి వాడను, ఐఎమ్ అన్ఫిట్. నేను ప్రభువా సరిపోను వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి, చెప్పటానికి, విడిపించటానికి నేను సరిపోను. ఎంతటి వాడు ప్రభువా? ఇలాంటి ఆలోచనలే కదా మనకు కూడా వస్తూ ఉంటాయి. బైబిల్ గురించి నాకు తెలియదు, అంతగా అవగాహన లేదు, చెప్పాలంటే దానిలో ఉన్న విషయాలు నాకు అర్థం కాలేదు, ఏం చెప్తాను. ఇలాంటి విషయాలను కూడా మనం చాలాసార్లు అనుకుంటాం, నేను సరిపోనండి చెప్పటానికి, ఇంకా అనుభవం పొందినాక ప్రజలకి చెప్పాలి. అందుకని ఏమన్నాడు తెలుసా? ఇక్కడ ఈ మాటలు మనం ఆలోచన చేస్తే కనుక,
ఎప్పుడైతే నేను ఎంతటి వాడను అనే మాట చెప్పినప్పుడు వెంటనే 12వ వచనంలో ఆయన ఒక మాట అంటూ వస్తాడు, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును అని. నేను నీకు తోడై ఉంటాను. అందుకనే కొన్నిసార్లు మనల్ని మనం చాలా తక్కువగా అంచనా వేసుకుంటాం, కొన్నిసార్లు మనల్ని మనం ఎక్కువగా అంచనా వేసుకుంటాం. దాన్ని సెల్ఫ్ లో ఎస్టీమ్ అంటాం, సెల్ఫ్ హై ఎస్టీమ్ అంటాం. ఉన్నదానికంటే లేనిదా ఎక్కువగా చూపించుకునే అది ప్రమాదమే. రెండోది కూడా అసలు లేకపోయినా సరే, ఉన్నా సరే లేదని తాము సెల్ఫ్ లో ఎస్టీమ్లోకి వెళ్ళిపోతారు. రెండు ప్రమాదమే. దేవుడు మనకిచ్చాడు, మనము ఎవరు నమ్ముకున్నాం, ఎవరిని తెలుసుకున్నాం, ఎవరిని సేవిస్తూ ఉన్నాం అన్నది ఫరో ఎదుటికి వెళ్ళాలంటే తన దగ్గర ఉన్నటువంటి గొప్ప సవాల్ ఏంటంటే కనుక, నేను ఎంతటివాడిని ప్రభువా, ఐ యామ్ అన్ఫిట్ అన్న మాటని ఎందుకు తను తీసుకొచ్చాడు నేను చూస్తే కనుక మరొక మాట కూడా చెప్తాడు. అందుకని ఈ సందర్భాన్ని నేను మోషేకి తోడైనట్టుగా నీకు కూడా తోడై ఉంటాను. యెహోషువ సందర్భం అక్కడ చెప్తాడు, యెహోషువ గ్రంథం 1:5 వచనంలో, నేను మోషేకి ఎలాగూ తోడుగా ఉన్న నీకు కూడా తోడుగా ఉంటా. హిస్టరీని రిఫర్ చేస్తాడు. ఆ హిస్టరీని మనకు కూడా రిఫర్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళకు మాత్రమే కాదు, మనకు కూడా ఆయన తోడై ఉండే దేవుడు అనేటువంటిది మాత్రం మర్చిపోకూడదు. ఏ విషయాల్లో అని మనం ఆలోచన చేస్తే కనుక చూడండి, ఆయన మనకి ఎలాంటి విషయాల్లో తోడుగా ఉంటాడు, ఎక్కడ తోడుగా ఉంటాడంటే కనుక యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతాను. ఇక్కడ చూడండి ఏమని రాయబడుతూ వచ్చిందో అండి. బూదిగంతముల నుండి నేను పట్టుకొనిన దాన్ని కొనల నుండి పిలుచుకునేవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయవాడని నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. సో భయపడకమో మోసెస్, నువ్వు భయపడవసరం లేదు, దిగులు పడవసరం లేదు. అందుకని నీ కోసము, నీకు సహాయం చేయటం కోసమే నేను దిగి వచ్చా. నేను నీకు తోడుగా ఉంటా, నేను నీతో వస్తా. అందుకని ఆ మాటలో చూస్తే గనక, నీతి అను నా దక్షిణ హస్తము నీకు తోడుగా ఉంటుంది. నువ్వు అన్ఫిట్ అనుకోవచ్చు, అనర్హుడు అని అనుకోవచ్చు, నాకు తెలియదు, నేనెంతటి వాడిని అని అనుకోవచ్చు, కానీ నీ అంతటికి నువ్వు అనుకోవచ్చు. కానీ నీతో ఉన్న దేవుడు ఎవరో తెలుసా? నీతో నడుస్తున్న దేవుడు ఎవరో నీకు అర్థమైందా అనే విషయాన్ని ఒకళ్ళు అవగాహన చేసుకుంటే కనుక, అందుకనే ఆయనను కూడా మనం కూడా ఇలా ఆలోచిస్తూ ఉంటాం. అందుకని పర్టికులర్గా 1 కొరింథియన్స్ 1:29 వచనంలో అక్కడ రాయబడుతూ వచ్చిన భాగాలు మనం చాలా సందర్భాల్లో చదువుకుంటూ వచ్చాం. ఎవరిని పిలుస్తాడు, ఎవరిని ఉపయోగించుకుంటాడు, ఎవరు ఆయన కొరకై పనికి వస్తారంటే కనుక ప్రొఫైల్లో ఉన్న మొత్తం అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నా అసలు లేకపోతే పక్కన పెట్టేస్తారు ఫైల్ని. అందుకని ఈ మాటలు చూస్తే ఏముంది అక్కడ, 1 కొరింథీ 1:29 వచనంలో అక్కడ జస్ట్ లిస్ట్ ఇస్తూ వచ్చాడు. ఎవరిని పిలుచుకున్నానేనంటే అక్కడ వెర్రి వారిని, బలహీనులైన వారిని, నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారిని నేను ఏర్పరచుకున్నా. నా దగ్గరుండే ప్రొఫైల్ ఇది దేవుడని కోరుకునేది. ఇలాంటి వాళ్ళే మనం తక్కువగా అంచనా వేసుకోవచ్చు సుమా. దేవుడు మనకు తోడై ఉన్నాడు. వారిని విడిపించే విషయంలో దేవుడు కేర్ తీసుకున్న దాన్ని బట్టి మనం చూడచ్చు. అందుకనే మన జీవితాల్లో కూడా దేవుడు ఆశించినట్లుగా ఏం ఆశిస్తూ ఉన్నాడు? నా నుండి ఏం ఆశిస్తూ ఉన్నావు ప్రభువా? కరోనా పరిస్థితులు వెళ్ళిపోతూ ఉన్నాయి, వస్తే రానివ్వండి. కానీ మన సువార్త విధానంలో, విశ్వాస జీవిత విధానంలో, ప్రార్థన జీవితంలో మన తరహా మార్చుకుందాం. ఎప్పట్లాగానే ముందుకెళ్తే పరిస్థితులు రాబో రోజులు ఎలా ఉంటాయో చెప్పలేం. ఎవరిని విడిపించాలని మనల్ని ముందుగా రక్షించుకున్నాడో,
ఎవరి యొద్దకు పంపించాలని మన దగ్గరికి దేవుడు వచ్చాడో అదేదో మనం గుర్తించాలి. ఆ గమనికతో ముందుకెళ్ళాలన్నదే దేవుని కోరిక మోషే నుండి. రెండో మాట చూడండి, 3వ అధ్యాయము 13వ వచనం కాడ నుంచి 22వ వచనం వరకు మనం ఆలోచన చేసినట్లయితే 13వ వచనం కాడ నుంచి, సరే అన్నాడు, ప్రభువా నువ్వు నాకు తోడుగా ఉంటాను అన్నా కాబట్టి, నాకు బలాన్ని ఇస్తానన్నావు, నాకు శక్తిని ఇస్తానన్నావు, నాతో ఉంటాను కాబట్టి సరే ప్రభువా వెళతా ఒప్పుకున్నాడు. మొట్టమొదటిగా 13వ వచనం దగ్గరికి వచ్చేప్పటికి ఏమన్నాడంటే కనుక, మోషే చిత్తగించము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూసి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవాలని దేవుణ్ణి అడిగాను. వెంటనే మరొక అబ్జెక్షన్ వచ్చింది. ఏంటది? ఒకవేళ వెళ్తాను ప్రభువా, రైట్, నువ్వు చెప్పినట్టుగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి ఇష్టపడతా ఉన్నా, నాకు లేకపోయినా, నేను ఎంతటి వాడిని కాకపోయినా, బలహీనుడైనా వెర్రివాడినైనా ఏదన్నప్పుడు కూడా వెళ్తాను. అయితే ఒక సమస్య వచ్చింది మీతో నాకు. అదేంటి అని అంటే కనుక, ఒకవేళ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమడుగుతారంటే వాళ్ళు ఏమడుగుతారని చెప్పారు అక్కడ మాట చూస్తే కనుక, వెళ్ళి ఆయన పేరేమని అడిగిన ఎడల వారితో నేనేం చెప్పాలి? నిన్ను పంపించింది ఎవరయ్యా? నీకు ప్రత్యక్షమైంది ఎవరు ఆయన ఒకళ్ళు అడిగితే కనుక నేనేం చెప్పాలి అని అంటే ఏమన్నాడు దేవుడు? 15వ వచనం చూస్తే కనుక ఏమన్నాడు అంటే, ఆ మాటలో చూస్తే ఆయన ఉన్నవాడను, 14వ వచనం, నేను ఉన్నవాడను అనువాడునై ఉన్నాను అనే మాట. సో రెండు మాటలు చూస్తే అన్నోన్, అన్అవైర్, నా దేవుని గురించినటువంటి అవగాహన లేకుంటే మోషే దేవుని గురించిన మోషేకి అవగాహన లేకుండా ముందుకెళ్ళాం. నేను ఎలాంటి దేవుణ్ణి సేవిస్తా ఉన్నా, ఏ దేవుని పక్షంగా నిలబడతా ఉన్నా, జీవిస్తా ఉన్నా అనేటువంటి అండర్స్టాండింగ్ తెలియదు, ఎరుగక ఉంటే ఈ మాటలే వస్తాయి. ఏమని? ప్రభు అక్కడికి వెళ్తే గనక వాళ్ళు ఏదో అడుగుతారు, నీ పేరేంటంటారు, నీ దేవుడేమంటారు, ఏం చేశాడంటారు, నీ సాక్ష్యం చెప్పు అంటారు. నీకేం తెలియపోయినా, నాకేం తెలియపోయినా నువ్వు నమ్ముకున్న దేవుని గురించిన సాక్ష్యం చెప్పు. అట్ ప్రజెంట్ సినారియోలో మోషేకు వచ్చిన సమస్య అది. పేరు అడుగుతారు ప్రభువా, ప్రత్యక్షమైన అడుగుతారు ప్రభు అంటే గనక ఆయన ఇచ్చిన మీ యొద్దకు యెహోవా మీ యొద్దకు నన్ను పంపెను, నిరంతరము ఏంటంటే నా నామము, చూడండి అక్కడ మాట, నిరంతరము నా నామం ఇదే, తరతరములకు ఇది నాకు జ్ఞాపకార్థముగా ఉండును. 15వ వచనంలో నా నామం ఏంటంటే యెహోవాయే నా నామం, నా పేరే అది. నేను ఉన్నవాడును అనువాడును. అందుకనే హీ ఈజ్ ద సెల్ఫ్ ఎగ్జిస్టెంట్. ఆయన ఉన్నాడు, ఉంటూ ఉన్నాడు, ఉండబోతూ ఉన్నాడు. ఉన్న దేవుడు, ఇప్పుడున్న దేవుడు, రాబో రోజుల్లో ఉన్న దేవుడు. కాబట్టి నీ దేవుడు ఎలాంటి వాడు అంటే కనుక వాళ్ళు అడిగితే ఇది అడిగితే ఏం చెప్పాలా? అందుకనే అన్నోన్గా ఉండకూడదు, అనవైర్గా ఉండకూడదు, తెలియదు అన్నట్టుగా ఎరుక్కుండా ఉండకూడదు. తనకు అదే వచ్చింది. నీ దేవుడు ఎవరు నీకు తెలియదంటాయా అనే ప్రశ్నతో. కాబట్టి ఇశ్రాయేలు పెద్దలు పంచి ఒకవేళ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ప్రశ్నలు అడిగినప్పుడు ఒకటి మాత్రం చేయొచ్చు. ఏమంటాను తెలుసా? చూడండి 16వ వచనం ఏమని రాయబడిందంటే కనుక 16వ వచనం, నీవు వెళ్ళి ఇశ్రాయేలు పెద్దలను పోగు చేసి మీ పితరుల దేవుడని యెహోవా అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు నాకు ప్రత్యక్షమైన ఇట్లా నేను మిమ్మను ఐగుప్తులో మీకు సంభవించిన దానిని నిశ్చయముగా చూచి తిని అనేమాట. ఇక్కడ ఏమంటాడంటే కనుక, బాబు ఒకవేళ నువ్వు వెళ్ళేపాటికి ఒక తరం వచ్చేసింది, కొత్త జనరేషన్ ఉంది అక్కడ. అయితే పితరులు కూడా ఉన్నారు, పెద్దలు కూడా ఉన్నారు. వాళ్ళని పోగేసాయి ముందు. ఎల్డర్స్కి తెలుసు నేను ఎవరినో, యాకోబు దేవుడు ఎవరో, అబ్రహాము దేవుడు ఎవరో, ఇస్సాకు దేవుడు ఎవరో వాళ్ళకి తెలుసు. కాబట్టి మొట్టమొదటిగా యు గ్యాదర్ ద ఎల్డర్స్ సో దట్ హూ ఐ యామ్, నేనెవరో వాళ్ళకి అర్థమవుద్ది. కాబట్టి అందుకనే
మన పిల్లలకు కూడా ఏమని చెప్పాలో తెలుసా? చాలా సందర్భాల్లో మన దేవుడు ఎవరు అని పిల్లలకు కూడా చెప్పాలి, ఆ తర్వాత తరానికి తెలియదు. అందుకనే బైబిల్లో కూడా దేవుని ఎరగని తరము అని ఉంది. కాబట్టి ప్రియులరా, దేవుడు కోరుకునేది ఏంటంటే కనుక ఇశ్రాయేలు ప్రజలను పోగు చేయము, చిన్నవారికి అక్కడ ఉన్నట్టు వారికి తెలియదు కాబట్టి మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తానంటే కనుక పాలు తేనెలు ప్రవహించు దేశం తీసుకెళ్తానన్న విషయాన్ని కమ్యూనికేట్ చేయి. ఒకవేళ అవగాహన చేసుకుంటారు వాళ్ళకి తెలుసు, వాళ్ళ అనుభవాలు తెలుసు, వాళ్ళని ఎలా పోషించాడో తెలుసు. కాబట్టి ఈ విషయాన్ని వాళ్ళతో మనం కూడా విశ్వాస జీవితంగా జీవిస్తున్న దినాల్లో మన జీవితాలు ఎంత తెలియని అవసరం లేదండి. మన సాక్ష్య జీవితాన్ని ఇతరులతో పంచుకుంటే చాలు. అదే నీ దేవుని గురించిన ఎరుక, నీ దేవుని గురించిన అవగాహన, ఆలోచన అన్నది మాత్రం మనం అర్థం చేసుకోవాల్సింది. ఒకవేళ అలాంటి అవగాహన లేదనుకోండి, అలాంటి ఆలోచన లేకుండా అందరం వెళ్తూ ఉన్నారు, అందరిలాగే మనం కూడా ఉన్నాము అని అంటే, అలా బ్రతుకుతూ ఉంటే గనక వాచ్మెన్ ఒక మాట అంటాడు. ఆ మాట చదివినప్పుడు నాకు బాధేసింది. ఎందుకో తెలుసా? ఏమని అంటే కనుక, నిద్రపోయే పరిశుద్ధునికి పాపంలో ఉండే అవిశ్వాసికి పెద్ద తేడా లేదు అంటాడు ఆయన. నిద్రపోయే పరిశుద్ధునికి పాపంలో ఉన్న పాపికి పెద్ద తేడా ఏం లేదు అంటాడు. వాట్ వి అండర్స్టాండింగ్ అబౌట్ యువర్ గాడ్? నా దేవుని గురించి, నీ దేవుని గురించి నువ్వు ఎలాంటి అవగాహన కలిగి మనం జీవిస్తూ ఉన్నాం? వీ షుడ్ బీ అవేర్. లోకంలో ఉన్న పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితులు మన మధ్యలోనే మనకు తెలుసు. అవగాహన కలిగి, ఆలోచన కలిగి ముందుకెళ్ళాలన్నదే దేవుని సంకల్పమైనది. మొట్టమొదటిగా అన్ఫిట్, అన్నోన్ ఆర్ అన్అవేర్. మూడోదిగా చూడండి, 4వ అధ్యాయము 1వ వచనం కాండి 9వ వచనం వరకు రాయబడుతున్న మాటలు మీ ముందుకు తీసుకొస్తాను. అక్కడ చూస్తే కనుక ఏమని రాయబడి ఉందంటే, మొదట వచనం, అందుకు మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు. ఈ మాటలు ఈ మాటలు చెప్పాడు దేవుడు. మోషే, నేను నీకు తోడుగా ఉంటా, పెద్దలను పోగు చేయి, నేను తీసుకెళ్తా. ప్రభు, అలాగా నువ్వు నాకు తోడుగా ఉంటే చాలు, నేను కూడా వస్తా అంటే దేవుడు తన పక్షాన తన ప్రక్కనే ఉంటే ఇంకేం కావాలా? సరే ప్రభువా, వెళతాను. సో అబ్జెక్షన్ రూల్ ఓవర్ అన్నట్టుగా చెప్తూ వస్తున్నాడు. 3-4 అధ్యాయం వచ్చేపటికి ఒక మాట ఏమన్నాడు తెలుసా? అక్కడికి వచ్చేపటికి ఖచ్చితంగా ప్రభువా వెళ్తాను, కానీ మరొక సమస్య వచ్చి పడింది మీతో నాకు. ఏంటది అంటే, చిత్తము అన్నాడు. వారు ఒకవేళ వెళ్తా కానీ ఏం చేయరంట? వారు నన్ను నమ్మరు, ఇంకా నా మాట వినరు. అదే వచ్చిన దేవుడు నీకు ప్రత్యక్షం కాలేదని అంటారు. ఏం చేయమంటావు ప్రభువా? చాలాసార్లు ఇదే మాటను మనం కూడా ఆలోచిస్తూ ఉంటాం. అంటే సువార్త చెబితే వేరే వాళ్ళకి హౌ పీపుల్ విల్ రెస్పాండ్, వాడు ఎలా రెస్పాండ్ అవుతాడో అన్న దాని మీదే మన ధ్యాసంతా ఉంటుంది. ఏమో ఇది చెప్తే ఈడేమంటాడో, తిడతాడా, రిసీవ్ చేసుకుంటాడా, రిసీవ్ చేసుకోడా, ట్రాక్ ఇస్తే రిసీవ్ చేసుకుంటాడా, తిరిగి మొఖాన్ని కొడతాడా, ఎలా రియాక్ట్ అవుతాడో. మోషేకి వచ్చినటువంటి సమస్య ఏంటంటే, వెళ్తావు ప్రభువా, కానీ మరొక సమస్య వచ్చిందంటే కనుక వాళ్ళు వినరు, వాళ్ళు నమ్మరు, దేవుడు ప్రత్యక్షంగా కాలేదని అంటారు. నేనేం చేయాలా? నిజమే, వాస్తవమే. అందుకనే దేవుడు మనకు చాలాసార్లు ఆయన బాధ అంతా ఏంటంటే, అది కాదయ్య నువ్వు వెళ్ళి చెప్పు అంటే, సో హిస్ బోదరింగ్ ఈస్ ఆల్వేస్ హౌ పీపుల్ విల్ రెస్పాండ్ టు మీ. ఒకవేళ ఈ విద్యార్థులను అడిగితే కనుక, ఫ్రెండ్స్, ఇఫ్ యు ఆర్ షేరింగ్ అబౌట్ ద జీసస్, నో హౌ దిస్ ఫెలో విల్ రెస్పాండ్, బీ క్వైట్. వాడు ఎలా రెస్పాండ్ అవుతాడు మనకు అనవసరం నా పరువు పోగొట్టుకుంటాం తప్పేం లేదు. అది కాదు, వాడు వింటాడా వినడా అనేది
ముందు చెప్తా వచ్చి. దేవుని దగ్గర రావాలంటే ఎవరో, దేవుడు కృపనివ్వకుంటే ఎవడు నా యొద్దకు రాడు, ఇంకా ఆయన ఆకర్షించుకోపోతే ఎవరు రారు. మన వంతు ఏంటంటే, అందుకని ఈ మాటలో మూడో మాట అంటే అన్ష్యూర్, ఖచ్చితంగా తెలియదు, నమ్మరు. అన్ష్యూర్, ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళినా ఇదే ఎదురవుద్దు, నాకు మాత్రం ఎదురయ్యేది ఇదే. అందుకనే మోషేకి తనకున్నటువంటి బాధ అంతా ఏంటంటే, అక్కడికి వెళ్ళినప్పుడు ఎదురయ్యే సమస్య గురించే ఆలోచిస్తున్నారు. ఒకానొక టైంలో బెరాకాలో నేను ప్రభు నమ్ముకున్నప్పుడు, విద్యార్థి దశలో ఉన్నప్పుడు గన్నవరంలో ఇజ్రాయెల్ అన్న అక్కడికి వెళ్ళేవాడిని. ఇంటర్మీడియట్లో ప్రభు నమ్ముకున్నప్పుడు అక్కడే ఒక 6 years వరకు బక్సింగర్ ఫెలోషిప్పే. అక్కడ కొనసాగుతున్నప్పుడు ఇజ్రాయెల్ గారు అని అన్నారు, జాషువా అంటారు నా పేరు, ఆయన అన్నట్టు పిలుస్తూ ఉన్నారు. జాషువా మీ ఊర్లో స్వార్థ కుడికి పెడదామంటే పెడదామన్నా, అప్పుడు కొంచెం హుషారుగా ఖుషీగా ఉన్నాం. అంటే సరే, నెల్లూరు నుంచి అనమాట సుబ్బారెడ్డి గారిని ఆయన ఇన్వైట్ చేశాడు. ఆయన అక్కడి నుంచి ఇక్కడ కారు వేసుకొచ్చాడు. మా ఊర్లో పెడతామంటే పెట్టాము. పెడితే అక్కడ ఎవరు రాలా, ఒక 5 వచ్చారు. ఆయనకి ఎక్కడ లేని కోపం వచ్చింది. నన్ను అంత దూరం నుంచి పిలిపించి వీళ్ళ ఇంతమంది నా మీరు పోగేసింది అన్నాడు. ఇక అన్నంటాడు, తమ్ముడు మనం తట్టుకోలేం కానీ ఈయన కోపం ఎక్కువే కానీ మరి సర్దుకుందాంలే ఎట్లా కొట్ట. ఎంతమంది వచ్చారా, ఎంతమంది వెళ్ళారా, విన్నారా అన్నది కాదు, చెప్పటం అన్నది. ఎందుకు చెప్తానంటే, కొన్నిసార్లు మనం చెప్పేది పెద్ద మందికి, మిమ్మల్ని ఇక్కడ నిలబెట్టిన మీరు చాలా ఎక్సలెంట్గా చెప్పగలిగినటువంటి వ్యక్తులు మీ మధ్యలో కూడా ఉన్నారు. దేవుడు ఇచ్చాడు, ఆ టాలెంట్స్ ఉన్నాయి. కానీ మనం ఎక్కడ చెప్పినా ఎలా చెప్పినా ప్రభు కోసమై ఏ యాటిట్యూడ్తో చెప్తా వస్తున్నాం అన్నది. అందుకని ఖచ్చితంగా ఈయన అనుకున్నది ఏంటంటే, అన్ష్యూర్, ఇంకా ఖాళీ లేదు, ఎన్రో అనే మాటని దేవుని దగ్గర తీసుకొచ్చాడు. సో తన దగ్గర ఉన్నటువంటి మాటలు మనం కూడా, మరి దేవుడిని ఎవరిని తీసుకెళ్తాడయా, తను కూడా ఆలోచించుకున్నాడు. ప్రభువా నేను ఎంతటి వాడిని అన్నాడు, అవగాహన లేదని అన్నాడు. ఆ తర్వాత ఈయనకేమో మరి ప్రొఫైల్ చూస్తే మాత్రం చాలా పెద్దగా ఉంది కదా. సో ఎడ్యుకేషన్ అని, లేకుంటే సోషల్ బ్యాక్గ్రౌండ్ అని, సోషల్ స్టేటస్ అని, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ మనం ఆలోచన చేస్తే వీటన్ని బట్టి ఒక వ్యక్తి దేవుని స్వార్థ చేయగలంటునో కానే కాదు. దేన్ని బట్టి అని చూస్తే కనుక, వీళ్ళు ఒకవేళ దేవుడు అంటే ఉన్నాడు, నువ్వు నమ్మరా, నీ మాట నమ్మరా, వినరా, నేను ప్రత్యక్షమైన విషయాన్ని వాళ్ళకి అవగాహన రాదంటే కనుక, సరే ఒక పని చేద్దాం. ఏం చేద్దాం, నీకు కొన్ని మెరకల్స్ చేద్దిగిన వాళ్ళ మధ్యలోనికి, అప్పుడు కానీ ఏమన్నా నమ్ముతారేమో అని అన్నాడు. అందుకని యూదులు కూడా చాలా సందర్భాల్లో మనం న్యూ టెస్ట్మెంట్లో 1 కొరింథియన్స్ 1:22 ఏమని రాయబడింది అంటే కనుక, యూదులు సూచిక క్రియల్ని అడుగుచున్నారు, గ్రీకులు జ్ఞానం వెతుకుచున్నారు, మేమైతే సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటించుచున్నాము అంటారు. ఇప్పుడున్నటువంటి ప్రజలు ఇదే మనం చేయవలసిందంటే, సూచిక్రియలు, జ్ఞానము వెతుకుచున్నటువంటి ఈ దినాల్లో, జ్ఞానము విస్తరిస్తున్నటువంటి, మితిమీరిపోయినటువంటి జ్ఞానంలో ఉన్నటువంటి ఈ దినాల్లో క్రీస్తును స్వార్థ ప్రకటించడము, యేసుక్రీస్తుకు సిలువను గురించినటువంటి వార్త ప్రకటించడము మనం ఎరిగిన వారమై ఉండాలి. అందుకనే ప్రాముఖ్యంగా చూసినట్టు, ఓకే మోజెస్ నీకు కొన్ని సూచనలు ఇస్తా, కొన్ని మెరకలు చేద్ది కానీ దాన్ని పట్టుకుని వెళ్ళి కానీ వాళ్ళ దగ్గరికి అన్నాడు. ఏంటన్నా అంటే కనుక చూడండి, అక్కడ ఎన్నో వచనం రాయబడతా వచ్చింది అనంటే 5వ వచనం, ఆయన దాని చేత వారు తమ పితరులైన దేవుడు యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు అని దేవుడు నీకు ప్రత్యక్షమైనని అందురు. మరియు యెహోవా నీ చేయి నీ రొమ్మున ఉంచుకునుము, దాని ముందున్నది 4వ వచనం. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనమనగా అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగా అది అతని చేతిలో కర్ర ఆయను. ఇక్కడ 3 సందర్భాలు, 3 విషయాలు, 3 మెరకల్స్ దేవుడు చూపించాడు. ఒకటి కర్ర పాముగా మారటం, రెండోది చెయ్యి
కుష్టి చెయ్యిగా మారిపోవటం, మూడోది నీళ్ళు రక్తంగా మారిపోవటం అన్న సందర్భాన్ని అక్కడ రాయబడతా వచ్చింది. సో ఎందుకు దేవుడు ఇవి ఇచ్చాడంటే కనుక నిజమే, దేవుడు ఎక్కడెక్కడో తీసుకెళ్ళి వ్యక్తిని నువ్వు అక్కడ చేయన్లా, తన చుట్టూ ఉన్నటువంటి సర్కమ్స్టెన్సెస్ ఏమైతే ఉన్నాయో, తన దగ్గర అయితే ఏమైతే ఉన్నాయో వాటిని దేవుడు ఉపయోగించాడు. ఆయన గొర్రెల కాపరి, ఆయన దగ్గర సహజంగా కర్ర ఉంటుంది. ఆ కర్ర తీసుకో అన్నాడు, దీన్ని నువ్వు పాముగా చేయొచ్చు. కింద పడేయంగానే అయింది. మనోడే బెదిరిపోయాడు ముందు. అక్కడ చూస్తే కనుక ఏమనుంది అక్కడ, చెయ్యగానే దాన్ని పట్టుకుని అతని మోషే దాని నుండి పారిపోయాను. 3వ వచనంలో అది పాము అవ్వగానే మనోడే ముందు పారిపోయాడు. పామంటే మనందరికి భయమే కదండి. కర్రే, ఆయన దగ్గర ఉన్న కర్రే పాము అయిందంటే నా కర్రే కదా అని అనుకోలే. సో ఇదంతా సారాంశంలో మనం చూసుకుంటూ వస్తే కనుక దేవుడు మన జీవితాల్లో నా దగ్గర ఏమైతే ఉన్నదో, ఏ గిఫ్ట్ అయితే ఉన్నదో, ఏ వరం అయితే దేవుడు నాకు ఇచ్చాడో దాన్నే తీసుకుని ఆశీర్వదిస్తాడు. నీకు మాట్లాడే వరం ఇచ్చాడా, సేవ చేసే వరం ఇచ్చాడా, లేకుంటే ప్రార్థించే వరం ఇచ్చాడా, బోధించే వరం ఇచ్చాడా, హాస్పిటాలిటీ ఇచ్చే వరం ఇచ్చాడా, లేకుంటే ప్రజలకి హెల్ప్ చేసే వరం ఇచ్చాడా, రకరకాల గిఫ్ట్స్. తప్పకుండా ఏదో ఒక రోజు నువ్వు రక్షించబడిన దినమున ప్రతి విశ్వాసకి ఒక గిఫ్ట్ అనేది దేవుడు ఇస్తాడు. అది నువ్వు గుర్తించాలి. అన్నా నాకేమీ లేవంటానికి వీలు లేదు. మోర్ దాన్ వన్, ఒకటి కంటే ఎక్కువే కానీ తక్కువగా ఉండవు. అదేంటి అన్నది మనం గుర్తించాలి. నాకేమిచ్చాడు దాన్ని కల్టివేట్ చేసుకోవాలి. అందుకు తిమోతితో పౌలు చెప్తూ తిమోతి నీకు ఇవ్వబడినటువంటి ఆ వరాన్ని ప్రజ్వలింప చేయము అంటాడనమాట. నా హస్త నిక్షేపణ ద్వారా నీకు అనుగ్రహించబడుతూ వచ్చిన వరము దాన్ని ప్రజ్వలింప చేయి అంటాడు. కాబట్టి ప్రియులరా, దేవుడు ఈ మాటలు చూస్తే కనుక కర్రను తీసుకున్నాడు, అక్కడ ఉన్నటువంటి తన చెయ్యిని, తన జీవితాన్ని చూపించాడు. మరొకటి నీళ్ళని, నైల్ రివర్. ఒకవేళ ఆ నైల్ రివర్ ఒకళ్ళు దాన్ని రక్తంగా మారిస్తే అక్కడ ఉన్నటువంటి ఉపయోగించడానికి వీలే ఉండదు. ఫేమస్ కలిగినటువంటి నది. దాన్ని తీసుకుని అందుకనే యేసు ప్రభు వారు ప్రత్యక్షంగా అదే చేస్తూ వచ్చాడు. చూడండి, ఒక మాట రాయబడుతూ వచ్చింది మార్క్స్ వార్త 8వ అధ్యాయము 14వ వచనం కాడ నుంచి 21వ వచనంలో. మార్క్స్ వార్త 14వ అధ్యాయం 8వ అధ్యాయం మార్క్స్ వార్త 8వ అధ్యాయం 14వ వచనం. వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరిచిరి. ధోనిలో వారి యొద్ద ఒక్క రొట్టె తప్ప మరేమీ లేకపోయెను. ఆయన చూచుకొనుడి, పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా, వారు తమ యొద్ద రొట్టెలు లేవేమని తమలో తాము ఆలోచించుకొనిరి. యేసు అది ఎరిగి, మన యొద్ద రొట్టెలు లేవనియు మీరెందుకు అనుకొనుచున్నారు? మీరింకనూ గ్రహింపలేదా, వివేచింపలేదా? మీరు కఠిన హృదయము గలవారై ఉన్నారా? మీరు కనులుండియు చూడరా, చెవులుండియు వినరా, జ్ఞాపకము చేసుకునరా? నేను 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపలు ఎత్తిరని వారిని అడిగాను. వారు 12 అని ఆయనతో చెప్పారు. ఆ 4,000 మందికి 7 రొట్టెలు నేను విరిచి పంచిపెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తిరని ఆయన అడగగా వారు 7 అనిరి. అందుకైన మీరింకనూ గ్రహింపకున్నారా? వాళ్ళ దగ్గర అప్పటికే దేవుడు 5,000 మందికి 4,000 మందికి తను ఏ విధంగా వాళ్ళ మధ్యలో ఆ కార్యం చేస్తూ వచ్చాడో, అద్భుతం చేస్తూ వచ్చాడో వాళ్ళు ఎరిగిన వారై, మా దగ్గర లేవు ప్రభువా, చర్చించుకుంటున్నారు, ఒక్కటి కూడా లేదు అనే మాట, ఒక్క రొట్టె తప్ప ఒక్కటే ఉందంట. దేవుని దృష్టిలో ఒక్కటి చాలు నాయనా,
మిమ్మల్ని పోషించడానికి. కాబట్టి మన దగ్గర ఏదైతున్నదో దాన్ని తీసుకుని తెలీదు అని మాకు నీకున్న కొంచెం విశ్వాసంతోనే, చిన్న విశ్వాసంతోనే అంచెలంచెలుగా ప్రభు ఆశించినట్లుగా జీవించాలన్నదే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. కాబట్టి ప్రియులారా, నీ దగ్గర ఉన్న దానిలోని తీసుకుని దేవుడు ఉన్నతంగా వాడుకుంటాడు. అందుకనే గాడ్ విల్ యూజ్ ఆర్డినరీ థింగ్స్ ఇంటూ ఎక్స్ట్రాడినరీ పర్పస్. చిన్న అసాధారణమైనటువంటి జీవితాల్ని ఆయన ఉన్నతమైనటువంటి ఉద్దేశాల కోసము ఉపయోగిస్తాడు. అది మన జీవితం, అది మన నుండి ఆశించేది. తెలియదు అని మాకు అబ్జెక్షన్, అన్షూర్, ఖచ్చితంగా తెలియదని చెప్పటంలో మోషే యొక్క ఇదా మోషే నా గురించిన అవగాహన నీకు ఇదేనా అనే మాటలు మనం అప్పుడు చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు కూడా ఇదా మీరు ఇంతకాలం నన్ను గ్రహింపుకున్నారా, ఇంత అద్భుతం చేసిన, ఇన్ని మేళ్ళు చేసిన, ఇన్ని ఉపకారాలు చేసిన ఇంకా గ్రహింపుకున్నారా నా గురించి అనే మాటల్ని మనం ప్రశ్నించుకుంటలో చాలా ఆవశ్యకత ఉన్నదని మాత్రం. అలాగునే 4వదిగా మనం చూసినట్టయితే 4వ అధ్యాయము 10వ వచనం, సంఖ్యాకాండము 4వ అధ్యాయము 10వ వచనం. సో మరొక సమస్య వచ్చింది. ప్రభువా సరే వెళ్తాను, వాళ్ళు వినకపోయినా మీరు చెప్పినట్లుగా వెళ్ళి చెప్పమన్నావు ప్రతి విషయాన్ని అన్నప్పుడు వెళ్ళటానికి సిద్ధపడ్డాడు. అయితే 4వ అబ్జెక్షన్ ఏంటి అని చూస్తే ఏమని రాయబడతా వచ్చింది 4వ వచనంలో అని చూస్తే కనుక చూడండి, 10వ వచనం చదువుతాను. అప్పుడు మోషే, ప్రభువా ఎంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పుడునైనను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా. 4వ మాటలు మనం ఆలోచన చేస్తే అన్వర్ది, అర్హత లేని, యోగ్యత లేని. సో 4వ మాటకు వచ్చేప్పటికి ఇప్పుడు ఏమంటే, దేవా నేను నాలో ఆ వర్ది లేదు, ఆ యోగ్యత లేదు, ఆ అర్హత లేదు. అందుకని ఏమంటున్నాడు అంటే, సో మోసెస్ లుకింగ్ ఎట్ హిమ్సెల్ఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ ద లుకింగ్ టు గాడ్, దేవుని వైపు చూడవలసిన దానికి బదులుగా తన్ను తాను చూసుకుంటున్నాడు. ఎప్పుడైనా మనల్ని మనం చూసుకుంటే చాలా బలహీనతలు కనపడతాయి, చాలా సమస్యలు ఉంటాయి, చాలా పొరపాట్లు ఉంటాయి. కానీ దేవుడి వైపు చూసినప్పుడు ఇవన్నీ కొట్టుకుపోతాయి దేవునిలో. అందుకనే ఇక్కడ వచ్చి మాట ఏమంటే కనుక యోగ్యుడును కాను, అన్వర్దీలో చూసినట్టది ఏమన్నాడు ఒక మాట చూడండి అక్కడ, ఇంతకు మునిపు ఎప్పుడైనా ప్రభువా నేను ఎప్పుడైనా స్కిల్ ఉపయోగించానా, అదే కదా, ఎప్పుడైనా జ్ఞానంగా మాట్లాడాను నీతో, నువ్వు గమనించి ఉంటావు కదా, నీతో మాట్లాడుతూ ఉన్నది ఇప్పుడు దాకా, నేను ఎంత నత్తోడునో, ఎంత నా నాలుక ఎంత ఏమంట మాంద్యము గలవాడు, నాలుక మాంద్యము గలవాడను, నోటి మాంద్యం గలవాడను, నేను మాట నేర్పరిని కాదు అనే మాట. సో స్కిల్స్ అవసరం లేదండి, ఈయన చెప్పుకున్నది. అందుకనే ఈ సమస్య ఎప్పుడు వస్తుందంటే, బాగా నేర్చుకున్న తర్వాత పక్కంటుడికి అప్పుడు సువార్త చెప్పాలా అని అనుకుంటాం. అది అన్నటికీ జరగదు. అంత నేర్చుకోవాలంటే మన జీవితంలో ఎప్పటికీ జరగదు. జరుగుద్దా? జరగదు. నేర్చుకున్నదేదో అదే తీసుకెళ్ళి పాస్ ఆన్ చేసేయటమే మనంతో. అందుకని దేవుడు చూస్తామన్న మాటలు ఏంటంటే, సో నేను మాట నేర్పరిని కాదు, నా నోటికి మాంద్యం కలదు, నాకు నాలుక మాంద్యం కలదు. కాబట్టి దేవుడు ఏమంటే, హూ క్రియేటెడ్ ఆల్ దోస్ థింగ్స్, ఇవన్నీ సృష్టించింది ఎవరు? అందుకని చాలా సందర్భాల్లో మన సేవకులు ఏమని చెప్తారంటే, భగత్ సింగ్ గారు ఆయన సేవ చేస్తున్నటువంటి దినాల్లో చాలామందిని స్వస్థపరిచాడు. ఆయనకున్న వరం, గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేశాడు. అయితే భగత్ సింగ్ గారికంట కొంచెం నత్తి ఉందంట. అది నేనైతే ప్రత్యక్షంగా చూడలేదు, పెద్దలు చెప్పేటువంటి మాట. ఒక సేవకుడు అన్నా
మీరు చాలామందిని స్వస్థపరుస్తూ ఉన్నారు, మరి మీకున్న నత్తిని మీరు బాగు చేసుకోలేరే అంటన్నా. ఆయన అన్నాడంట, ఒకవేళ అది నాకు లేకపోతే నేను ఇంతగా దేవుని మీద ఆధారపడి ఉండేవాడిని కాదేమో. మన డిఫెక్ట్స్ చూసుకున్నప్పుడు మనకి లోపంగా కనపడద్ది, కానీ దాన్ని దేవుని దృష్టిలో చూసినప్పుడు నువ్వు దేవుని మీద ఆధారపడటానికి, నీ ద్వారా కార్యం చేసుకుంటానికి దేవుడు చూస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియులరా, అన్వోది అని అనుకోవద్దు. మోసెస్ అబ్జెక్షన్ ఓవర్ రోల్ కోర్టులో ఉపయోగిస్తారు కదండి. బోత్ ఆర్ ఇన్ దిస్ కోర్ట్. ముఖాముఖిగా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్న సందర్భం అది. వెంటనే ఆ మాటలు చూసినప్పుడు దేవుడు అన్నాడు, ఎక్కడి నుంచి పిలిచావు? మనల్ని ఎక్కడి నుంచి పిలిచాడు? మోజెస్ని ఎక్కడి నుంచి పిలిచాడు? దావీదుని ఎక్కడి నుంచి పిలిచాడు? చూస్తే కనుక దావీదుని కూడా మనకు అవసరం లేదు, కానీ సమయం లేదు కాబట్టి 78వ దావీదు కీర్తనలో 70 నుంచి 72 వచ్చిన వరకు రాయబడుతుంటారు. దావీదుని కోరుకున్నాడు దేవుడు. కోరుకుని ఎక్కడి నుంచి పిలిచాడంట? గొర్రెల దొడ్డి నుండి పిలిచాడు. ఇశ్రాయేలును మేపుటకు అతన్ని రప్పించాడు. యథార్థంగా పాలించాడు. కార్యములు యందు నేర్పరి అయి వారిని నడిపించాడు. కీర్తనలు 78, 70 నుంచి 72 వచ్చిన వరకు ఆ మాటలు రాయబడతాం. కాబట్టి ప్రభువా, నేను ఈ విషయాల్లో నాకు నేనుగా చూసుకుంటే మనం కూడా ఇదే అంటాం. చక్కగా మాట్లాడాలనేటువంటిది కాదు దేవుని ఉద్దేశం. మాట్లాడటానికి దేవుడు నీతో నిన్ను పంపించాలని, నీ ద్వారా జరిగించుకోవాలని కోరుకుంటున్నటువంటి దేవుడు ఈ దేవుడు అనే సత్యాన్ని. సో కాబట్టి 4 విషయాలు మీ ముందుంచి వస్తవచ్చు. ఒకటి, అన్ఫిట్, ప్రభా నేను ఎంతటి వాడినాయి అన్నాడు. రెండోది, అన్నోన్, తెలీదు అన్నాడు. నీ దేవుడు నేను ఎరగాలి అన్నప్పుడు నాకు తెలీదు అన్నాడు, అన్అవైర్. మూడోది అన్ష్యూర్. నాలుగోది అన్వర్ది. ఫైనల్గా మాట చూడండి, 4వ అధ్యాయంలోనే 13వ వచనం కాడని చూస్తే కనుక అక్కడ రాయబడతా వస్తుందన్నమాట. ఏమని రాయబడి ఉంది? అందుకు అతడు అయ్యో ప్రభువా. అక్కడ ఆగండి. సో ఇక్కడికి వచ్చేప్పటికీ ఈ 4 ఒక ఎత్తు అయితే కానీ ఇదొకటి ఏంటంటే అన్విల్లింగ్. ఈ 5 విషయాల్లో ఏది డేంజరో చెప్పండి, మీకు బాగా తెలుసు. నేను అన్ఫిట్ ప్రభా అంటంలో తప్పుందా? లేదు. తర్వాత తమ దేవుని ఎరగలేదు, తను అర్థం చేసుకోలేకపోయాడు. ఖచ్చితంగా తెలుసు వాళ్ళని నమ్మరని, యోగ్యుని కాదని. ఒకవేళ ఎన్ని సెటరేట్ అయినా ఒకటి మాత్రం ఏంటది? ఎన్ని బాగుండి కూడా ఒకటే లేదనుకో, ఏంటది? అన్విల్లింగ్ అంటే అయిష్టత. అసలు వెళ్ళాలని మనసు లేకపోతే ఎవరన్నా కదుపుతారా మనల్ని? ఖచ్చితంగా ఎవరు కదపలేరు. చెయ్యాలని మనసు లేకపోతే వింటాం కానీ ముందుకెళ్ళదు బండి. సో అందుకని అన్విల్లింగ్ టు గో, అక్కడికి వెళ్ళటానికి అస్సలు మనోడికి ఇష్టం లేదు, ససేమర ఇష్టం లేదు. అందుకనే అయ్యో ప్రభువా అనే మాట చెప్తే ఏమంటే తెలుసా? సో ఈయన అంటాడు, దేవా ఐ థింక్ యూ కేమ్ ఎ రాంగ్ పర్సన్ విత్ రైట్ మెసేజ్. దేవా నువ్వు వచ్చింది, నువ్వు ఒక సరైన వ్యక్తి దగ్గరికి రాలేదు. మంచి సమాచారంతో వచ్చావు కానీ సరైన వ్యక్తి ఎట్లా ఉంటుంది? అప్పుడు ఒళ్ళు మండిపోద్ది అనమాట. ఇంత దాకా చెబితే నేను రాంగ్ పర్సన్ దగ్గరికి వచ్చానా? అదేగా మాట చూడండి అక్కడ ఏమని రాయబడిందో. అందుకు అతను అయ్యో ప్రభువా నీవు పంప తలచిన వానినే పంపము అంటున్న అర్థం ఏంటో తెలుసా? అంటే కనుక ఒక ఈ మాటలు చూస్తే నేను ఐ థింక్ యూ కేమ్ టు రాంగ్ పర్సన్ విత్ అ రైట్ మెసేజ్, యూ సెలెక్ట్ రైట్ పర్సన్, నాట్ మీ. అమ్మ, దేవుడు కోపం వచ్చిందంటారా? అయ్యో అంటే అని ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ప్రభువా, నువ్వు అసలు పొరపడ్డావు అనుకుంటే ఇక్కడికి రావటంలో. అంటే పొరపడతావేంటి? దేవుడు పొరపడతాడా? గాడ్ నెవర్ ఎవర్ నో మిస్టేక్స్ నో. కాబట్టి ఆ మాటలు మనం ఆలోచన చేస్తే
అసలు ఇష్టం లేనప్పుడు ఎన్ని కహానీలు చెప్తామండి మనం కూడా. అన్నా పలానా చోటకి వెళ్తావా, అక్క పలానా చోటకి వెళ్తావా, తమ్ముడో పలానా చోటకి వెళ్తుంటే అనో ఇది ఉంది కానీ అది ఏదో రకరకాలుగా చెప్తాం. అసలు కారణం ఏంటి అంటే కనుక ఇన్సైడ్ అవర్ హార్ట్ అన్విల్లింగ్నెస్, అయిష్టత ఉంటుంది. దేవుడు నీ నుండి కోరుకుంటుంది నిన్ను పంపించాలని, నీ ద్వారా ఆయన పని జరిగించుకోవాలని, ఆయన ద్వారా ఆయనకు మహిమ రావాలని, నీ ద్వారా ఆయన మహిమ రావాలని. అంత మాత్రమే కాకుండా అందుకనే మోషే ఇచ్చిన మాటలో చాలా బుజ్జగించాడు. ఏమనంటే కనుక మరి ఎందుకు అనవసరం పద్దాకా ప్రభువా అని అంటారు, నన్ను పిలుస్తూ ఉంటారు. అదే కదా లోకస్వార్త 6వ అధ్యాయంలో 40వ వచనం, నేను చెప్పు మాట ప్రకారం మీరు చేయక ప్రభువా అని ఎందుకు పద్దాక నన్ను పిలుస్తావు నేను చెప్పిన మాట విన్నప్పుడు. చిన్నపిల్లలు అంతేగా, చిన్నపిల్లల్ని ఎంత బుజ్జగిస్తాం కదా, మొంకుతనం ఉంటుంది అప్పుడు. వాడిని తీసుకెళ్తాం, వాడు చాలా లక్ష క్వశ్చన్లు వేస్తూ ఉంటాడు మనల్ని. స్కూల్కి వెళ్ళరంటే కనుక వెళ్తానంటాడు, కానీ చివరికి ఏం చేస్తాడు, మారం వేస్తాడు. ఏదో కారణం చెప్తాడు, హోంవర్క్ చేయలేదను, లేదంటే బాగాలేదను, స్టమక్ పెయిన్ అని ఏదో రకరకాలు చెప్తాడు. చివరికి ఏం చెప్తారు పేరెంట్స్, మీరు లాగి ఒకటిస్తారు కదా, నిలబెట్టి పదరా బాబు అని సెట్ అయిపోతాడు. మన దేవుడు అలా చేయడు. ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమతో పిలిచి సంబడి ఎల్స్ కెన్ డూ ఇట్ ఈస్ బెటర్ అని అనుకుంటాం మనం. షీ కెన్ డూ బెటర్ దాన్ మీ అనుకుంటాం, హీ కెన్ బెటర్ దాన్ మీ అనుకుంటాం. నాకంటే ఆయన బాగా చేస్తాను. నో, ఐ కెన్ డూ బెటర్ దాన్ అదర్స్. వాళ్ళకంటే నేను బాగా చేయాలి, వాళ్ళకంటే బాగా నేను దేవుని కోసం జీవించాలి అన్న ప్రశ్న వేసుకో. మోషేకి వచ్చిన సమస్య అదే అన్నప్పుడు. కాబట్టి ప్రియులారా, దేవుడు ఆ మాటలు మనం అన్నీ ఆలోచిస్తాం అన్నప్పుడు, ఎప్పుడైతే ఈ మాటలు మోషే దేవునితో చెప్తా వస్తాడో, సరే మోషే ఓ పని చెయ్యి, మీ బ్రదర్ ఉన్నాడు ఆరోను, ఆయనకి నోటికి మాటలు అందించు, ఆయన నోటిని నువ్వు వాడుకో, నీకు నీ బ్రదర్కి నేను తోడుగా ఉంటాను, నీ అన్నకు బాగా మాట్లాడగలడు, ఆయన బాగా మాట్లాడగలడు. అందుకని చెప్పాను, బాగా మాట్లాడేవాడిని పిలవలేదే, కానీ ఆయన బాగా మాట్లాడకాలని నీకు నోటికి అతని నోటికి తోడై ఉండి బోధిస్తాను. కాబట్టి ఈ మాటల్లో మనం జ్ఞాపకం చేసుకుని 5 రకాలైనటువంటి అబ్జెక్షన్స్, మనం ఏ రకమైనటువంటి అబ్జెక్షన్ చెప్తా ఉన్నాం, ప్రభు కోసం చెప్తా ఉన్నామా? చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించాలని ఇష్టపడతాను. ఒకవేళ ఇలాగూ మనం జీవిస్తూ ఉంటే, ఒక వ్యక్తిని చెప్పాను అనుకుంటా, బహుశా మీకు చెరులో పడినటువంటి ఒక వ్యక్తిని పెద్ద అయిన ఒక యవనస్తుడు మునిగిపోతుంటే బయటికి తీసుకొస్తాడు. అనుకున్నాడు, నేను వెళ్తే నన్ను ముంచేస్తాడేమో, నేను చచ్చిపోతాను, నేను చనిపోయినా పర్వాలేదు కానీ ఆ యవ్వనస్తుని బయటికి తీసుకురావాలి, రక్షించాలి అని అనుకున్నాడు. త్యాగం చేశాడు, బయటికి తీసుకొచ్చాడు. ఆ నీళ్ళన్నీ కూడా తను నొక్కాడు, బయటకు వచ్చాయి, కూర్చోబెట్టి చెప్పాడు. ఆ యవనస్తుడు అన్నమాట, అయ్యా నీకు నిండు హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తాను, నా ప్రాణాన్ని కాపాడాను అని చెప్పిన తర్వాత ఈ పెద్ద ఆయన అన్నాడు, ఒక మాట చెప్పాడు, ఒకటి మాత్రం గుర్తుంచుకో, నువ్వు జీవించినంత కాలము నేను నిన్ను ఎందుకు రక్షించాను అని అనుకోకుండా నువ్వు జీవించాలి. వన్స్ అగైన్ ఐమ్ రిపీటింగ్, నువ్వు జీవించినంత కాలము నేను నిన్ను ఎందుకు రక్షించాను అని అనుకోకుండా నీవు జీవించాలి అని చెప్పేసి పంపించేశాడు. ఒకానొక రోజున కనపడ్డాడు, అదే మార్గంలో వెళ్తాను కనపడ్డాడు, తన జీవితం దుర్భరంగా ఉంది. ఒక మాట అన్నా, అయ్యా ఆ రోజు నీకు చెప్పాను గుర్తుందా అన్నాడు. ఏడుస్తామన్నాడు. విశ్వాసులైన మనం మన జీవితాల్లో దేవుడు నిన్ను ఎందుకు రక్షించాడో, నీ నుండి కోరుకుంటుంది ఏంటో అలాగూ జీవించాలన్నదే దేవుని ఉద్దేశం. చివరిగా ఒక కవి ఏం చెప్తాడంటే, కవి కాదు, ఒక మిషనరీ
ఏమన్నాడు తెలుసా? వెలుగులేని దీపం, దారి చూపులేని విశ్వాసి సమాజంలో ఉన్నా లేకున్నా ఒకటే. దేవుడి మాట దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.